సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని పాశమైలారంలో పెను విషాదం చోటు చేసుకుంది. సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రైయింగ్ యూనిట్లో జరిగిన ఈ పేలుడు ఘటనలో 42 మంది కార్మికులు మృతి చెందారు. వీటిలో 6 మృతదేహాలను గుర్తించారు. ఇంకా కార్మికుల మృతదేహాలు గుర్తించాల్సి ఉంది. మృతులు క్షతగాత్రులు బీహార్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తించారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ శిథిలాలను అధికారులు తొలగిస్తున్నారు. శిథిలాల కింద మరో 20 మంది ఉన్నారని, 33 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. గుర్తు పట్టలేని స్థితిలో మరికొన్ని మృతదేహాలు ఉన్నాయి. తెలంగాణ చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదంగా అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలిలో సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, రెవెన్యూ, పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు సంభవించిన సమయంలో 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనివల్లే పలువురు సజీవ దహనమయ్యారు. దీంతో పాటు పేలుడు ధాటికి సమీపంలోని 3 అంతస్తుల భవనం సైతం కుప్పకూలిందని స్థానికులు చెబుతున్నారు. గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతుండడం కలవరపెడుతుంది.